గోదావరి వరదల నేపథ్యంలో ప్రజా నష్టం, పంట నష్టం జరగకుండా అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు. శనివారం కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా స్థాయి సమీక్ష సమావేశంలో మంత్రి పాల్గొన్నారు. గోదావరి పరివాహక ప్రాంతాలైన భద్రాచలం, పినపాక నియోజకవర్గాల్లో వరద పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ జిల్లా యంత్రాంగాన్ని పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసినట్లు తెలిపారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని, ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు పునరావాస కేంద్రాలు, ఆహారం, తాగునీరు, వైద్య సదుపాయాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను మంత్రి ఆదేశించారు. పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తూ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ఈరోజు గోదావరి పరివాహక ప్రాంతానికి సంబంధించి భద్రాచలం, బోరకంపాడు నియోజకవర్గాల్లో వర్షాకాలంలో గోదావరి వరదలు వచ్చినప్పుడు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తల మీద జిల్లా యంత్రాంగాన్ని అప్రమత్తం చేయడం కోసం జిల్లా శాసనసభ్యులతోటి, జిల్లా అధికార యంత్రాంగంతో అన్ని డిపార్ట్మెంట్లని అన్ని రకాలుగా సంసిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశాం. ఆ యొక్క ఏర్పాట్లో అన్ని డిపార్ట్మెంట్ని రివ్యూ చేసి అందరికీ ఇరిగేషన్ కావచ్చు, R&B కావచ్చు, అదేవిధంగా మున్సిపాలిటీస్, రెవెన్యూ, మెడికల్ అన్ని డిపార్ట్మెంట్ని రివ్యూ చేసి అందరినీ సంసిద్ధంగా ఉండమని చెప్పాం. ఎటువంటి పరిస్థితులైనా ఎదుర్కొని ప్రజా నష్టం కానీ, ఆస్తి నష్టం కానీ ఎక్కడా జరగకుండా పంట నష్టంతో సహా జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పడం జరిగింది. అధికార యంత్రం